బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొంతం దిలీప్ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో విచారణకు పిలిచిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తేల్చి చెప్పి అరెస్టు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కోర్టు ఆదేశాలతో విచారణకు పిలిచిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ అనంతరం ఆయన అరెస్టు చేశారు. అయితే అనంతరం ఆయన్ను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తేల్చి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన విచారించి అరెస్టు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ను అరెస్టు చేశారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో విచారణకు పిలిచిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆయన అరెస్టు చేశారు. అయితే అనంతరం ప్రస్తుతం వైద్య పరీక్షలు కూడా ఆయన తరలించారు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి. గతంలో కొనతం దిలీప్ని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు పూర్తి ఎవిడెన్స్ ఉన్నా కూడా కేవలం నోటీసులు ఇచ్చి అప్పుడు పంపారు. కానీ లగచర్ల ఇష్యూ జరిగిన తర్వాత కొనతం దిలీప్ తన సోషల్ మీడియా ద్వారా విపరీతమైన రెచ్చగొట్టే ద్వేషపూరితమైన పోస్టులు పెడుతున్నాడని చెప్పి పోలీసుల విచారణలో మళ్ళీ తేలింది. కొంతమంది కంప్లైంట్స్ కూడా అన్అఫీషియల్గా సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. నిప్పుకోడి, తెలుగు స్క్రైబ్ లాంటి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉన్నాయో ఎక్స్ వేదికగా అందులో లగచర్ల బాధితులకు అన్యాయం జరిగింది, లగచర్ల బాధితులను అది చేశారు, ఇది చేశారు, ప్రభుత్వం వేధిస్తుందని చెప్పి కూడా విపరీత అర్థాలు తీసే విధంగా పోస్టులు చేయడంతో కొనతం దిలీప్ని విచారణకు ఇవాళ ఉదయం మళ్ళీ పోలీసులు పిలిచారు. సైబర్ క్రైమ్ పోలీసులు పిలిచిన తర్వాత ఆ పోస్టులన్నిటికీ సమాధానం చెప్పాలని కూడా కొనతం దిలీప్ని అడిగారు. కానీ కొనతం దిలీప్ మాత్రం మౌనం వహించాడు. అంటే తాము ప్రశ్నించడం తప్ప అన్న రీతిలో కూడా పోలీసులతో వాదనకు దిగాడు. కానీ ఇవైతే రెచ్చగొట్టే పోస్టులు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఉద్రేకపరిచే విధంగా తను అందులో వ్యాఖ్యల్ని అంటే పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏదైతే చేస్తున్న పనులకు తాను పూర్తి వ్యతిరేకనన్న విధంగానే పోస్టులు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొనతం దిలీప్ని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం పూట అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడే నోటీసులు అందజేశారు. అంటే ప్రాసెస్ ప్రకారం లీగల్గా ఏది జరగాలో అదే చేశారు. 41A సిఆర్పిసి బిఎన్ఎస్ చట్టం కింద నోటీసులు అందజేసి ఆ నోటీసులకు సమాధానం చెప్పాలని కూడా చెప్పారు. కానీ కొనతం దిలీప్ నుంచి సరైన సమాధానం రాకపోయేసరికి పోలీసులు అరెస్టు చేస్తున్నట్టుగా డైరెక్ట్గానే కొనతం దిలీప్కు చెప్పారు. తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి పంపించారు. కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నాంపల్లి కోర్టుకి పోలీసులు తీసుకొచ్చారు. కొనతం దిలీప్ని న్యాయమూర్తి ముందు హాజరు పరిచిన తర్వాత రిమాండ్కు తరలించే అవకాశం కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా రకరకాల రీతిలో వ్యవహరిస్తున్నాడని చెప్పి కూడా కొనతం దిలీప్ పైన ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏది చేస్తున్నా కూడా దానికి నిమిషాల్లోనే కొన్ని సెకండ్లలోనే పోస్టులు పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా పోస్టులు ఉంటున్నాయని చెప్పి కూడా పోలీసులు తమ విచారణలో బయట పెట్టారు. వాటన్నిటికి కూడా కొనతం దిలీప్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితం ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అంటే ప్రశ్నించే గొంతుకుల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, కానీ దానికి కొన్ని వేదికలు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను విస్మరించి రెచ్చగొట్టే విధంగా అంటే
ఏవైతే పోస్టులు ఉన్నాయో అంటే లగచరణ ఘటనే తీసుకోవచ్చు, మిగతా ఏ ఇష్యూస్ అయినా కూడా అంటే ప్రభుత్వం ఒక ప్రాతిపాదికన అంటే ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలకు ఏం అవసరం అన్న రీతిలో ప్రభుత్వం తమ ప్రజాపాలన కొనసాగిస్తుంది. కానీ దానికి వ్యతిరేక విధంగా అర్థాలు వచ్చే విధంగా పోస్టులు పెడుతూ కొనతం దిలీపు మొత్తం ఓవరాల్గా సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా గత కొన్ని నెలలుగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో తెలుగు స్క్రైబ్, నిప్పుకోడి ఇంకా రకరకాల పేర్లున్న ఏదైతే ఎక్స్ వేదికగా ఉన్నాయో వాటన్నిటికీ ఇన్ఛార్జ్గానే కొనతం దిలీప్ ఉంటున్నాడు. అంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వ్యతిరేక అర్థాలు వచ్చే విధంగా తను ప్రవర్తిస్తున్నాడని చెప్పి కూడా చాలా సందర్భాల్లో పోలీసుల విచారణలో వెల్లడైంది. అంటే ప్రభుత్వానికి నిరసన తెలిపే పద్ధతులు కావచ్చు, ఉద్యమాలు చేసే పద్ధతులు కావచ్చు, వేరే విధంగా ఉంటాయి. కానీ విపరీత అర్థాలు వచ్చే విధంగా అక్కడేదో జరుగుతుంది, అక్కడేదో తీవ్రంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందనే విధంగా కొనతం దిలీపు ప్రవర్తిస్తున్నాడని చెప్పి కూడా ఖచ్చితంగా పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టుకు జడ్జి ముందు హాజరుపరచడానికి కొనతం దిలీపును సిసిఎస్ పోలీసులు తీసుకొచ్చారు. తదుపరి ఏవైతే కొనతం దిలీపు పెట్టిన పోస్టులు కావచ్చు, కొనతం దిలీపు మిగతా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా కొనతం దిలీపు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడన్న పూర్తి ఇన్పుట్స్ని సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం ఒక డాటా ఎనాలిసిస్ని కూడా తమ ఫైల్ ద్వారా తీసుకున్నారు. వాటన్నిటిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా, కుటుంబాలని బదనాం చేసే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎవరిని ఏ రాజకీయ పార్టీని కించపరిచిన కూడా ఖచ్చితంగా వాళ్ళకు కఠిన శిక్షలు ఉంటాయని చెప్పి కూడా వాళ్ళకు చట్టాన్ని కూడా తీసుకురాకపోతున్నారు. అదే తెలంగాణలో కూడా సేమ్ అదే ప్రాతిపదికన అదే పద్ధతిలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు కొనసాగుతున్నాయని చెప్పచ్చు. ప్రభుత్వం అయితే వీటన్నిటిపైన సీరియస్గానే వ్యవహరిస్తుంది. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే విధానం వేరుంటుంది, కానీ రెచ్చగొట్టడానికి రకరకాల పద్ధతులను ఉపయోగిస్తూ ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అంటే ఓన్లీ హైదరాబాదే కాదు విదేశాల నుంచి కూడా ఈ పోస్టులు కొనసాగుతున్నాయి. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.